ఢిల్లీలో ప్రమాద గంటికలు మోగుతూ ఉన్నాయి. యమునా నదికి వరద పోటెత్తుతోంది. ప్రమాద స్థాయి దాటింది. ఈ నది పరివాహక ప్రాంతంలోని జనం వరద భయంతో వణికిపోతూ ఉన్నారు. జనం తల్లడిల్లిపోతున్నారు. లోహాపుల్ ప్రాంతంలో వరద తీవ్ర స్థాయికి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో సహాయక బృందాలు చాలా బిజీగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన ఒక విజువల్ ఉంది, మనం అది చూద్దాం. ఆ విజువల్ చూసారా? భారీ వర్షాలకి తాజ్ మహల్ ను యమునా నది తాకింది. ఈ తరుణంలోనే ఆగ్రాకు వరద హెచ్చరికలు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా తాజ్ మహల్ గోడకు యమునా నది నీరు చేరుకుంది. దీంతో వరద నియంత్రణ చర్యలు ప్రారంభించారు అక్కడి అధికారులు. యమునా నది నీటి మట్టం ప్రమాద స్థాయిని మించి బాగా పెరిగిపోయిందని అక్కడి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అయితే గతంలో 2023లో సైతం నీటి మట్టం ఇదే భారీ స్థాయిలో పెరిగిందని చెబుతున్నారు చరిత్రకారులు. అయితే వరద పరిస్థితి సమీక్షించడానికి సన్నాహాలు ముమ్మరం చేసింది అక్కడి జిల్లా యంత్రాంగం. దీంతో యమునా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. మీరు విజువల్ చూస్తున్నారు కదా యూటీవీ స్క్రీన్ మీద. అక్కడ తాజ్ మహల్ కున్న వాల్ అంటే గోడకి యమునా నది చేరుకుంది, తాకుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. చూసారా, క్లియర్ గా చూడండి. సో భారీగా వర్షాల కారణంగా ఇలా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది యమునా నదిలో. అయితే ఢిల్లీలో అయితే ఇప్పుడు ప్రమాద గంటికలు మోగుతున్నాయని చెప్పుకోవచ్చు. యమునా నదికి బాగా వరద పోటెత్తింది. అయితే ప్రమాద స్థాయి కూడా దాటిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ నది పరివాహక ప్రాంతంలోని జనం అయితే ఈ వరద భయంతో చాలా భయపడిపోతూ ఉన్నారు, వణికిపోతూ ఉన్నారు. అక్కడ జనం అందరూ కూడా ఒక్కసారిగా తల్లడిల్లిపోతున్నారు. లోహాపుల్ ప్రాంతంలో వరద తీవ్ర స్థాయికి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో అక్కడ సహాయక బృందాలు కూడా చాలా బిజీగా ఉన్నాయి. అయితే భారీ వర్షాలకు తాజ్ మహల్ను యమునా నది తాకింది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఏ విధంగా యమునా నదికి వరద నీరు చేరుతుంది. అక్కడ యమునా నది కూడా తాజ్ మహల్ గోడకి తాకినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ తరుణంలో ఆగ్రాకు వరద హెచ్చరికలు కూడా జారీ చేశారు అక్కడి అధికారులు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా తాజ్ మహల్ గోడకు యమునా నది నీరు చేరుకుంది. అయితే దీంతో వరద నియంత్రణ చర్యలైతే ప్రారంభించారు అక్కడి అధికారులు. యమునా నది నీటి మట్టం ప్రమాద స్థాయిని మించి పెరిగిందని అక్కడి అధికారులు చెబుతూ ఉన్నారు. గతంలో 2023లో సైతం నీటి మట్టం ఇదే భారీ స్థాయిలో పెరిగిందని అక్కడ చరిత్రకారులు అయితే చెబుతూ ఉన్నారు. వరద పరిస్థితి సమీక్షించడానికి సన్నాహాలు ముమ్మరం చేసింది జిల్లా యంత్రాంగం. దీంతో యమునా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు.